నక్సల్స్ కేసు జరిగిందొకటి, నిన్న ప్రెస్ మీట్ ఒకటి, ఇవాళ చెప్పిందొకటి. అది తప్పదు న్యాయస్థానం కోసం. ఏంటంటే నిన్న ప్రెస్ మీట్‌లో ప్రకటించిందేంటి, వాళ్ళందరూ అక్కడ హెడ్మా వీళ్ళందరినీ వెంటాడి వేటాడుతుండటంతో వాళ్ళు పారిపోయి వచ్చి విజయవాడ, ఏలూరు, అటు విజయనగరం, విశాఖపట్నం, అట్లాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ ఇలాంటి జిల్లాల్లో అక్కడ ఏదో కూలీల కిందన అట్లాగా జాగ్రత్తగా కథ నడుపుతున్నారు. వాళ్ళని మేము చాలా రోజుల నుంచి ట్రాక్ చేసి పట్టుకున్నాం. హెడ్మా ఎన్కౌంటర్కి దీనికి సంబంధం లేదు అని చెప్పుకొచ్చారు. వాళ్ళు వచ్చింది షెల్టర్గా అని చెప్పుకొచ్చారు నిన్న. అయితే కోర్టులో మాత్రం అట్లా పెట్టలేదు. ఎఫ్ఐఆర్లో తాజాగా ఎఫ్ఐఆర్ కాపీ బయటకు వస్తే దాంట్లో మాత్రం వీళ్ళందరూ ఇక్కడేదో భారీ ఆపరేషన్ చేయడానికి ప్లాన్ చేశారని, ఎందుకంటే ఆయుధాలు ఉన్నాయి కాబట్టి భారీ ఎత్తున ఆపరేషన్కి ప్లాన్ చేశారన్నటువంటి పాయింట్ని వాళ్ళు తమ స్టేట్మెంట్లో కమిట్ అయ్యారని చెప్పుకొచ్చారు. అది మేబీ ఫేక్. విషయం ఏంటంటే వాళ్ళు ఇక్కడ అజ్ఞాతంలో ఉంటే అరెస్ట్ చేశారు అంటే ఇప్పుడు ఒక్కొక్క నక్సలైట్ మీద ఎన్నెన్ని కేసులు వీళ్ళు చెప్పారో అవి ప్రూవ్ చేయడం అసాధ్యం న్యాయస్థానం. ఆ తర్వాత కొన్ని రోజులు వాళ్ళ మీద కేసు కొట్టేస్తారు. లేదు స్వల్పమైన శిక్ష మాత్రం ఉంటుంది. ఇప్పుడు ఈ ఆయుధాలు కూడా ఒక్కొక్క మనిషి దగ్గర ఒక్కొక్క ఆయుధం లేదు, మొత్తం కలిపితే కూసిన ఆయుధాలు మాత్రమే. ఒక్కొక్కళ్ళ చేతిలో ఒక్కొక్క ఆయుధం ఇస్తే పోనీ ఆర్మ్స్ యాక్ట్ కింద పెట్టి ఒక 7 ఏళ్ళైనా జైల్లో పెట్టించవచ్చు. ఇప్పుడు అది కుదరదు. కాబట్టి వీళ్ళు ఏంటంటే ఇప్పుడు లొంగిపోయారు అన్నటువంటి పాయింట్ కాదు, అరెస్ట్ చేశాము, కాకపోతే వీళ్ళు షెల్టర్ తీసుకోవడానికి వచ్చారంటే మ్యాక్సిమం కొన్ని రోజులు జైలు శిక్ష వేసి వదిలేస్తారు, ఒక ఏడాదో 6 నెలలు 2 ఏళ్ళు. కాబట్టి అట్లా కాకుండా వీళ్ళందరూ పెద్ద ప్లాన్తోనే వచ్చారు. ఏ ముఖ్యమంత్రి కోసం వచ్చారు, లేకపోతే ఇంకొక నాయకుడి కోసం వచ్చారు, వాళ్ళని ఏదో చెయ్యాలనుకున్నారు అంటే పబ్లిక్లోనూ ఓ టెంపర్ ఉంటుంది, న్యాయస్థానపు ఆలోచనలో టెంపర్ ఉంటుంది. వాళ్ళకి బెయిల్ రాదు. బెయిల్ రానియకుండా వాళ్ళకి శిక్ష పడనీయకుండా ఇదే శిక్షని ప్రొలాంగ్ చేసుకుంటూ వచ్చేటందుకు, ఈవెన్ శిక్ష వేసేటప్పుడు కూడా ఎక్కువ శిక్ష వేసేందుకు ఈ విధంగా రాసినట్టు కనబడుతుంది మామూలుగా ఆ కేసుల తీరు చూస్తుంటే.